మహనీయురాలు డొక్కా సీతమ్మ వర్ధంతి సందర్భంగా విజయవాడలో సేవా కార్యక్రమాలు ఘనంగా నిర్వహించారు. డొక్కా సీతమ్మ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో హెచ్సిజి క్యాన్సర్ హాస్పిటల్లో రోగులకు పండ్లను పంపిణీ చేశారు. కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే బోండా ఉమామేశ్వరరావు రోగులను పరామర్శించి వారికి ధైర్యం చెప్పారు. మహనీయురాలు డొక్కా సీతమ్మ స్ఫూర్తితో నిరంతరం పేదల సంక్షేమం కోసం కృషి చేస్తామని ఈ సందర్భంగా ట్రస్ట్ సభ్యులు పునరుద్ఘాటించారు. ఈ కార్యక్రమంలో ట్రస్ట్ ఫౌండర్ విజయ్ కుమారి, ప్రెసిడెంట్ సంసాని విజయలక్ష్మి, నాయకులు వల్లభనేని సతీష్, కమ్మినేని సురేష్ తదితరులు పాల్గొన్నారు. డొక్కా సీతమ్మ గారి 117వ వర్ధంతి సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం ఆ మహనీయురాలు పేరు మీద ఏదైతే మధ్యాహ్న భోజనం స్కూల్ పిల్లలకి, కాలేజీ పిల్లలకి ఏర్పాటు చేసిందో, అలాగే స్వచ్ఛంద సంస్థలు ఇవాళ విజయ్ కుమారి గారు ఏదైతే డొక్కా సీతమ్మ గారి పేరు మీద ట్రస్ట్ని ఏర్పాటు చేసి కొన్ని వేల మందికి సెంట్రల్ నియోజకవర్గంలో ప్రతి వారం కూడా అన్నదానం చేస్తూ మరి పేదల ఆకలి తీర్చడం అనేది ఆమె మహనీయురాలైనటువంటి డొక్కా సీతమ్మ గారి ఆశయం. ఏ టైం అయినా ఆ రోజుల్లోనే 117 సంవత్సరాల కిందట ఆ రోజుల్లో తూర్పుగోదావరి జిల్లాలో ఏ రోజు ఎవరు వెళ్ళినా ఏ టైం వెళ్ళినా వాళ్ళకి కడుపు నింపి ఇంటి నుంచి పంపించే మహనీయురాలు ఆమెను స్ఫూర్తిగా తీసుకొని ప్రభుత్వం, స్వచ్ఛంద సంస్థలు అందరం కూడా ముందుకెళ్లాల్సిన అవసరం ఉంది. ఈరోజు 117వ వర్ధంతి సందర్భంగా మరి విజయ్ కుమారి గారు, అలాగే మా పార్టీ నాయకులు సతీష్, సురేష్ వీళ్ళందరి ఆధ్వర్యంలో ఇక్కడ హెచ్సిజి క్యాన్సర్ హాస్పిటల్లో పళ్ళు పంపిణీ చేసాం. చాలా సంతోషంగా ఉంది. ఆమె ఆశయాల సాధన కోసం, ఆమె ఆశయాలలో భాగమైనటువంటి పేదల కడుపు నింపే విషయంలో ఈరోజు ఈ ట్రస్టు డొక్కా సీతమ్మ చారిటబుల్ ట్రస్ట్ పేరు మీద విజయ్ కుమారి గారు చేస్తున్నటువంటి సేవలు అభినందనీయం. ఇలాంటి కార్యక్రమాలు రాబోయే రోజుల్లో కూడా మరిన్ని చేసి. నమస్కారం అండి, నా పేరు విజయ్ కుమారి. నేను డొక్కా సీతమ్మ చారిటబుల్ ట్రస్ట్ వ్యవస్థాపకురాలిని, ప్లస్ టీడీపీ సెంట్రల్ నియోజకవర్గం మహిళా అధికార ప్రతినిధినండి. ఈరోజు డొక్కా సీతమ్మ గారిది 117వ వర్ధంతి సందర్భంగా ఆ డొక్కా సీతమ్మ గారు ఎన్నో సేవలు చేశారు. ఆవిడ సేవలను మేము స్ఫూర్తిగా తీసుకొని ఈ ట్రస్ట్ని స్టార్ట్ చేయడం జరిగింది. అలాగే ఆవిడ కూడాను క్యాన్సర్తో ఉండి కూడా చాలామందికి అన్నదానం చేశారు, సేవలు చేశారు. ఆవిడ అలాగా చనిపోయారన్న ఒక ఉద్దేశంతో ఈరోజు క్యాన్సర్ హాస్పిటల్లో ఫ్రూట్స్ పంపిణీ పెట్టుకున్నాము. ఆవిడ్ని ఆశయంగా తీసుకొని, స్ఫూర్తిగా తీసుకొని ఇలాంటి సేవా కార్యక్రమాలు మేము ఇంకా ఎన్నో చేయాలని, మా అన్నదాన కార్యక్రమము నిత్యాన్నదానంగా జరగాలని నేను కూటమి ప్రభుత్వాన్ని కోరుకుంటున్నాను. ఈ కార్యక్రమానికి వచ్చేసిన మా అన్నయ్య బోండా ఉమా అన్నయ్యకి నా హృదయపూర్వక కృతజ్ఞతలు. నేను చేసే ఏ కార్యక్రమానికన్నా నాకు అన్నయ్య తోడుగా ఉంటారండి. ఆ అన్నయ్య ఉండబట్టే నేను ఇన్ని కార్యక్రమాలు చేయగలుగుతున్నాను. ఎక్కడికి వెళ్ళినా సరే విజయ నువ్వు వెళ్ళమ్మా నేనున్నాను అంటారు. అన్నయ్య అంత చక్కగా మాకు తోడుకుంటారు. అటువంటి ఎమ్మెల్యే ఉన్న చోట మేము ఉండడం అనేది మాకు చాలా ఆనందంగా ఉంది. అలాంటి ఎమ్మెల్యే ఉండడం అనేది చాలా కష్టం అండి. పిలిచిన వెంటనే మాది డొక్కా సీతమ్మ చారిటబుల్ ట్రస్ట్ అధ్యక్షురాలని. నా పేరు విజయలక్ష్మి. డొక్కా సీతమ్మ గారి 117వ వర్ధంతి సందర్భంగా కొడగల క్యాన్సర్ హాస్పిటల్లో ఫ్రూట్స్ పంపిణీ చేయడం జరిగింది. వీళ్ళందరికీ ఆరోగ్యాలు ఇచ్చి ఆ దేవుడు చల్లగా చూడాలని కోరుకుంటున్నాను. నా పేరు జ్యోతిశ్వరి, డొక్కా సీతమ్మ చారిటబుల్ ట్రస్ట్ అధ్యక్షురాలిని. గుణదల హెచ్సిఎల్ క్యాన్సర్ హాస్పిటల్లో ఈరోజు డొక్కా సీతమ్మ గారి 117వ వర్ధంతి సందర్భంగా ఫ్రూట్స్ పంపిణీ చేస్తున్నాము. ఇక్కడ ఆపరేషన్ చేసుకున్న పేషెంట్లకి 100 మంది పైగా ఉన్నారండి. వాళ్ళకి ఫ్రూట్స్ పంపిణీ చేస్తున్నాము. వాళ్ళందరూ ఆరోగ్యాలతో ఇంటికి వెళ్ళాలని కోరుకుంటున్నాను.